నమస్తే సార్. నమస్తే. సార్ చాలామందికి హై బీపీ ఉన్నా, బీపీ కంట్రోల్ అవ్వని వాళ్ళలో నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది అంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే కూడా చాలామందికి నరాల బలహీనత ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ రెండింటి మధ్య లింక్ అనేది ఏమన్నా ఉంటుందా? లేదు అంటే నరాల బలహీనత వేరు, లేదు అంటే మనకి టెన్షన్స్ ఉన్నప్పుడు, హై బీపీ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇదొక్కటి డిఫరెంట్ అంటారా? ఇట్ ఈస్ యాక్చువల్లీ యాజ్ పర్ మెడికల్ సైన్స్ మనం వెళ్తే అక్కడ ఏమవుతుందంటే దర్ ఇస్ ఏ వేగస్ నర్వ్. యా, వేగస్ నర్వ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నర్వస్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ఓకే, సో మనకు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఆ వేగల్ నర్వ్కు మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే దాని ద్వారా మనకు ఆటోమేటికలీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఒకరికి హై బీపీ ఉన్నా సరే నార్మలైజ్ అవుతుంది. ఒకరికి ఇన్ కేస్ వాళ్ళకు డయాబెటీస్ ఉన్నా సరే డయాబెటీస్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళకు ఎప్పుడు చూస్తే ఏమైనా ఇండైజెషన్ ఉంటే, లేకపోతే డ్యూ టు ద లివర్ డ్యామేజ్ ఎనీ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఆటోమేటికల్లీ రికవర్ అవుతుంది. ఓకే, అండ్ ఎప్పటికైనా సరే కొంతమందికి లైక్ సెక్చువల్ డిసార్డర్స్ రావడం, లేకపోతే కొంతమందికి ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ రావడం, ఈవెన్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల మనకు ఆటోమేటికల్లీ రికవర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. బట్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఈ వేగల్ నర్వ్కి మనం స్టిమ్యులేట్ చేయాలి. ఓకే, స్టిమ్యులేట్ చేస్తేనే ఇది అన్నీ జరుగుతాయి మనకి. సో అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే ఐ విల్ టెల్ యూ లైక్ ఇట్ ఈస్ ఇన్ జనరలీ ఇట్ ఈస్ వండర్ఫుల్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీ ఫర్ ద వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఓకే, ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయారంటే లైక్ ఈవెన్ in the normal season కూడా people are sitting in the AC. Okay, that means అక్కడ టెంపరేచర్ మారిపోతుంది. ఓకే, అండ్ లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ నార్మల్ బాత్ సిస్టమ్ మనం చూస్తే అక్కడ కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే వేడి నీళ్ళు చేసి స్నానం చేస్తున్నారు. ఓకేనా, చలి చాలా ఎక్కువ ఉంది, మనం వేడి నీళ్ళు చేసి స్నానం చేస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎస్, ఇట్ హాస్ గట్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆన్ ద దట్ వేగల్ నర్వ్. ఓకే, సో వేగస్ నర్వ్కు స్టిమ్యులేట్ చేయాలంటే నా ఉద్దేశం ప్రకారంగా అయితే యాజ్ పర్ మెడికల్ సైన్స్, ఈవెన్ యాజ్ పర్ దిస్ న్యాచురోపతి మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ డైలీ బేసిస్లో మనం నార్మల్ వాటర్లో స్నానం చేయాలి. అండ్ వీ షుడ్ థింక్ లైక్ ఎందుకు దేవుడు ఈ టైప్ 3 సీజనల్ ఇచ్చింది మనకి. ఓకే, ఒకటి సమ్మర్ సీజన్, ఒకటి వింటర్ సీజన్, ఒకటి వర్షాకాలం. ఓకే, ఇది ఎందుకు ఇచ్చిండు దేవుడు ఈ ప్రపంచంలో సృష్టించారంటే దర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్. ఓకే, సో ఇది అన్నీ మనం భరించాలి. యాక్చువల్గా వీ హ్యావ్ టు టాలరేట్ ఆల్ దిస్ థింగ్. ఇది అన్నీ భరిస్తేనే అప్పుడు మాత్రం మనం బాడీ 100 to 100% బాగుంటుంది అనమాట. ఓకే, లైక్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, people will be surprised by hearing this. Even nowadays also in so much of chilled season, I am doing 2-time bath. I do 2-time head bath, and daily I do head bath with the normal water, not with the hot water at all. Even lukewarm water kuda kaadu, normal water lo nenu snanam chestuna. In my family, in fact, everybody knows, my friend circle, everybody knows I am doing it, but other people, they don't know. So I am taking bath 2 times, once in the morning, once in the night after 10 o'clock. Enta chalilo. Okay, so 2 times I am taking bath. That is the reason actually I normally don't get recurrent infections. Eppudu okasari antaru kada sir, ala cheyoddu antu untaru kada. Nothing like that. That actually akkada em avutundante adi okateni kaadu, there are certain parameter we have to follow. Okay na, ఓన్లీ మనం ఏదైనా తినేసి ఏదైనా ఏ టైప్ అయినా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి మనం 2 times స్నానం చేసామంటే గాన్ కేస్. ఓకే, అట్లా కాదు. అక్కడ ఏంటంటే మనం ఇది అన్ని లైఫ్ స్టైల్లో మనం పాటించాలి. లైక్ ఐ యూస్ టు టెల్ అబౌట్ డి విటమిన్. ఎండాలో కొంచెం కూర్చోవాలి డైలీ. ఐఎమ్ సిట్టింగ్ ఫర్ సమ్ టైమ్ డైలీ, అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ మూవింగ్ ఇన్ ద సిటీ ఐ జనరలీ ఫోల్డ్ మై షర్ట్స్ అప్ టు half hand and I drive it because I want to get sunlight. ఓకే, సో ఇది అన్నీ చాలా ఇంపార్టెంట్ మనకు ఈ జీవితంలో. ఒకరు ఆరోగ్యంగా ఉండాలి, లైఫ్ స్టైల్ కంప్లీట్ ఆరోగ్యంగా మెయింటైన్ చేయాలంటే, అంటే బికాజ్ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ టు అడ్వైస్ అదర్స్
So in such cases, if I am not well, what people will think? You tell me. ఎస్ అవును So that is the only reason I have to maintain myself in a proper way. So I do all this maintenance. Daily 2 times exercise, 2 times head bath with the normal water. Okay. And food also, let us say 2 times, but sometimes I take 3 times also. But food 2 times. My food also 2 times only. So as per our nature, we have to move. Okay. మూవ్ అయితేనే మాత్రం మనకు అన్ని విధానంగా బాగానే ఉంటుంది. సో ఈ వేగల్ నర్వ్స్ స్టిమ్యులేషన్స్కి ఇప్పుడు జనాలు ఎట్లా చేశారంటే పీపుల్ లైక్ ఇఫ్ యూ థింక్ ఫారెన్ కంట్రీస్ అండ్ లైక్ మనకు నార్త్ సైడ్లో మనం చూస్తే ఐస్ వాటర్ బాత్ స్టార్ట్ చేశారు ఇప్పుడు. ఎస్, ఐస్ వాటర్ స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ చేశారు. ఓకే, దట్ ఈస్ ద దాని వెనకాల రీజన్ ఏంటంటే ఓన్లీ దిస్ ఇస్ ద రీజన్. బికాజ్ ఇఫ్ దే ఆర్ సపోజ్ గోయింగ్ ఫర్ 1 hour టు ఎనీ స్విమ్మింగ్ పూల్, అక్కడ ఏమవుతుంది వాళ్ళకు ఆ ఐస్ వాటర్ ద్వారా వాళ్ళకు వేగల్ స్టిమ్యులేషన్ జరుగుతుంది అక్కడ. దట్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ టెలింగ్. ఎస్, సో దట్ మీన్స్ నోయింగ్లీ అన్నోయింగ్లీ కొంతమంది ఇది చేస్తారు, ఇంకో కొంతమంది ఎట్లా కాదు. ఓన్లీ ఆఫ్టర్ నోయింగ్ దిస్ రీజన్ ఓన్లీ దే ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, బట్ ఇది కాకపోయినా నార్మల్గా మనం చూస్తే సపోజ్ డైలీ బేసిస్లో ఒక నార్మల్ వాటర్ బాత్స్ తీసుకుంటే వాళ్ళకు హెయిర్స్ బాగుంటుంది, వాళ్ళకు బ్రెయిన్లు బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ బాగుంటుంది, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ బాగానే వాళ్ళకు స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ వేగల్ నర్వ్ ఆటోమేటికల్ స్టిమ్యులేట్ అయిపోతుంది 2 times ఒక నార్మల్ వాటర్ బాత్ చేస్తే. అండ్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే రకరకాల ఇబ్బంది మనం పడుతున్నాం. ఎస్, లైక్ హై బీపీ అండ్ సెంట్రల్ ఒబేసిటీ ఇన్ ద సెన్స్ బొజ్జ బాగా పెరిగిపోవడం. ఓకే, అండ్ భీ షేప్ బాడీ కాకుండా ఒక అక్వార్డ్ షేప్స్కు బాడీ రావడం. ఓకే, ఆ టైప్ మొత్తం జరుగుతాయి. నిద్ర సరిగా పట్టకపోవడం అండ్ టైం టు టైం ఆకలి లేకపోవడం. ఓకే, బికాస్ హోల్ సిస్టమ్స్ విల్ బి డిస్టర్బ్డ్ డ్యూ టు దట్ వేగల్ నర్వ్ డ్యామేజ్ ఆర్ వేగల్ నర్వ్ ఇస్ బికమ్ వీక్. దెన్ ఆఫ్టర్ దట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి. సో మనకు ఏంటంటే అన్నీ బాగుండాలంటే వేగల్ నర్వ్స్కు మనం స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేయాలంటే డైలీ బేసిస్లో మనం అట్లీస్ట్ నార్మల్ వాటర్ బాత్ తీసుకోవాలి, టైం టు టైం స్లీప్ ఉండాలి, టైం టు టైం ఫుడ్ ఉండాలి. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్స్. ఎక్సర్సైజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అండ్ దీంతో పాటు లైక్ ఫ్రూట్స్ తినడం, మనం ఆహారంలో ప్రతిరోజు ఆహారంలో మనకు ఫ్రూట్స్ ఉండాలి. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తింటే కూడా మనకు 100 to 100% జనరల్గా హెల్త్ బాగుంటుంది. అండ్ ప్రొవైడెడ్ యూ మస్ట్ డూ దిస్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ విల్ బీ అవుట్ ఫ్రమ్ ద బాడీ. సో యూ కెన్ మెయింటైన్ ఏ వెరీ హెల్తీ లైఫ్ అండ్ మీకు నార్మల్గా మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావు. అండ్ దాని గురించి వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్స్ గురించి కూడా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. బట్ ఐ వాంట్ ఆస్క్ దెమ్ టు కమ్ టు మై క్లినిక్, లెట్ దెమ్ డూ దిస్ నా. ఇది చేస్తే వాళ్ళకు ఆటోమేటికలీ అన్నీ బాగా అయిపోతాయి. యూ సీ సంబడి ఈస్ గెటింగ్ సివియర్ హెయిర్ ఫాల్. ఓకే, లేకపోతే సంబడి హాస్ గట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళ ఇన్ కేస్ 2 times ఓన్లీ నార్మల్ వాటర్లు బాత్స్ చేశారనుకో డైలీ బేసిస్లో 2 times ఐమ్ టెలింగ్. అండ్ ధనియా వాటర్ తాగడం, ధనియా వాటర్ డైలీ ఒక ½ glass ధనియా వాటర్, ధనియా గ్రైన్స్ తీసుకొని బాయిల్ చేసి తాగాలన్నమాట, ఓన్లీ వాటర్. ఇది మాత్రం చేశారంటే ఒకరికి థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోతుంది, వాళ్ళకి హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ స్టాప్ అవుతుంది. ఎస్, అండ్ కొంతమందికి స్కిన్ అన్నీ పాడవడానికి అది కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ హాట్ వాటర్ బాత్ ద్వారా కొంతమందికి స్కిన్ పాడైపోతాయి. సో మనకు నార్మల్ ట్యూనింగ్ ఆఫ్ ద స్కిన్ ఎట్లా ఉండాల్సింది ఆ టైప్ ఉండవు. సో దానివల్ల రకరకాల ఇబ్బంది కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి. అందుకే ఏంటంటే మనం ఇది అన్నీ మనం పక్కన పెట్టుకొని మనం ఒక న్యాచురల్ లైఫ్ స్టైల్కు రావాలి. న్యాచురల్ లైఫ్ స్టైల్కి వచ్చి ఈ టైపు మనం అన్నీ మెయింటైన్ చేస్తే వేగస్ నర్వ్స్ ఆటోమేటికలీ స్టిమ్యులేట్ అవుతుంది అండ్ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పుడు చూస్తూనే వచ్చారు.